భద్రావతి వీలైతే చాలా స్పీడ్గా స్టేషన్కి వస్తూ ఉంటారు. ఇక రామరాజు వేదవతి కూడా చాలా స్పీడ్గా స్టేషన్కి వచ్చి కంగారుగా వస్తూ ఉంటారు. ఇక ప్రేమ అయితే స్టేషన్లో కూర్చుని విశ్వక్ మీద కేసు పెడుతూ ఉంటుంది. ఇక రామరాజు వీళ్ళందరూ అయితే అలా చూసి ఏంటి ప్రేమ ఇక్కడ ఏం చేస్తుంది అనేది అనుకుంటూ ఉంటారు. ఏంటి ఎస్ఐ గారు మమ్మల్ని ఎందుకు పిలిచారు అని భద్రావతి అడిగేసరికి మీ మేనకోడలు ప్రేమ విశ్వక్ మీద కేసు పెట్టింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు పోలీసులు. అలా అనగానే ఒక్కసారిగా భద్రావతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. భద్రావతి అయితే అలా షాక్ అయ్యి చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. సేనాపతి కూడా షాక్ అవుతూ ఉంటాడు ప్రేమ చేసిన పనికి. ఇక విశ్వక్ అయితే ఏంటి ప్రేమ ఎలా చేసింది అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటాడు. ఇక ప్రేమ అయితే కేసు పెట్టిందని తెలిసి వేదవతి వీళ్ళు కూడా షాక్ అవుతూ ఉంటారు ప్రేమ చేసిన పనికి. ఇక ప్రేమ అయితే చాలా బాధపడుతూ అలా ఏం చేయలేక చూస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి పెట్టిన కేసు రిజిస్టర్ అయితే బెయిల్ కూడా రాదు, అందుకే మిమ్మల్ని పిలిపించాను అని అంటూ ఉంటాడు. చందు అయితే అలా చూస్తూ ఉంటాడు. మీరు ఈ కేసు చందుపై పెట్టిన కేసు వాపస్ తీసుకుని తనని విడిపించేస్తే ఈ కేసు కొట్టేస్తాము, లేదు అంటారా తన మీద కేసు పెడతాము అని అనేసరికి కేసు వాపస్ తీసుకునే ప్రసక్తే లేదు అని విశ్వక్ అంటూ ఉంటాడు. భద్రావతి అయితే విశ్వక్ కసి అలా చూస్తూ ఉంటుంది. లేదు కేసు వాపస్ తీసుకుంటారా లేదా చెప్పండి అని భద్రావతిని అయితే అడుగుతూ ఉంటాడు పోలీస్. అలా అడిగేసరికి ప్రేమ అయితే చాలా కోపంగా అలా చూస్తూ ఉంటుంది. కేసు వాపస్ తీసుకోకపోతే నేను కూడా కేసు వాపస్ తీసుకోను అని అయితే చూస్తూ ఉంటుంది. ఇక వేదవతి వీళ్ళందరూ అయితే ప్రేమ చేసిన పనికి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ధీరజ్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు ప్రేమ చేసిన పనికి. ఇక వాడి పెళ్ళి ఆగిపోవాలి, కేసు పెట్టి వాడు జైలుకి వెళ్ళాలి, వాడి పెళ్ళి ఆగిపోవాలి, అదే నా టార్గెట్ అని చెప్పేసి అయితే విశ్వక్ పోలీసులతో అంటూ ఉంటాడు. ఆ మాట విని రామరాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు. వేదవతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక విశ్వక్ ఆడిన మాటలకి బాగా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ధీరజ్. అలా రగిలిపోతూ చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ప్రేమ వైపు కూడా చూస్తూ ఉంటాడు ధీరజ్.